నేను ఊహించని వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు ఒకసారి మీరే చూడండి. నువ్వు నిజంగా కూడా చాలా టాలెంటెడ్. నోటితో నవ్వుతూ నొసలతో వెక్కిరించినట్టుగా మాట్లాడటంలో బహుశా నీ తర్వాత ఎవరైనా. అవిముక్తేశ్వరానంద విషయంలో కూడా ఈ వీడియోలు ఎట్లా ఉంటుంది అంటే, స్వామీజీల మీద గతంలో ఎన్నో తప్పుడు కేసులు బనాయించారు. ఉదాహరణ కావాలంటే, నాకు ఆ సంప్రదాయం లేదు, ఈ సంప్రదాయం లేదు, నేను హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ఒకసారి వీడియో చూడండి. పోక్సో యాక్షన్, ఎఫ్ఐఆర్ ఇన్ ఆశ్రమ్ అబ్యూస్ కేస్. అయితే ఈ న్యూస్ నన్ను ఎక్కువ బాధపెట్టల. కారణం ఏంటంటే, సనాతన ధర్మం మీద, సనాతన స్వామీజీల మీద, ఇట్లాంటి వాళ్ళ మీద ఈ దాడులు ఇప్పుడు జరుగుతున్నాయి కాదు, చాలా రోజుల నుంచే ఉన్నాయి. కాకపోతే దీనికి సంబంధించిన వార్తని చిలువలు పలువలు చేస్తూ విషం కక్కే బ్యాచ్ ఈ క్రిస్టియన్స్ నుంచో, ముస్లిమ్స్ నుంచో, నాస్తికుల నుంచో, ఈ బూమ్ గాళ్ళ నుంచో వస్తుంది అనుకున్నా. కానీ అన్ఎక్స్పెక్టెడ్లీ నేను ఊహించని వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది. ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారు ఒకసారి మీరే చూడండి. జ్యోతిర్మఠ శంకరాచార్య శ్రీ అవిముక్తానంద సరస్వతి వారు, అలాగే వారి శిష్యుడు శ్రీ ముకుందానంద బ్రహ్మచారి, వీళ్ళిద్దరిపైన నిన్న సాయంత్రము ప్రయాగరాజ్లో పోక్సో కోర్టు ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ అయింది. కారణం ఏమంటే, ఈ జ్యోతిర్మఠ శంకరాచార్య అవిముక్తానంద గారు, అలాగే అతని శిష్యుడు ముకుందానంద బ్రహ్మచారి అనే వ్యక్తి ఆ మఠంలోనే పనిచేస్తున్న వాళ్ళ పిల్లలు, మైనర్ ఆడపిల్లల పైన లైంగిక దాడి చేయడము, లైంగికంగా వేధించడము జరిగింది. ఇలా గత కొంతకాలం నుండి జరుగుతూ ఉందట. ఇప్పుడైతే మైనర్ ఆడపిల్లలను లైంగికంగా వేధించిన పోక్సో కేసు కింద ఎఫ్ఐఆర్ కూడా అయింది. ఇతన్ని ఇప్పుడు అరెస్ట్ చేయబోతున్నారు. నేనైతే ఇదంతా నిజం కాకూడదని, ఈ అవిముక్తానంద సరస్వతి వారు వీటన్నిటి నుండి త్వరగా బయటపడి మరలా బాగుండాలని, ఈ అభియోగాలు ఏవి కూడా నిజం కాకూడదని దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నాను. ఈ అవిముక్తానంద సరస్వతి అనే ఒక వ్యక్తి మైనర్ బాలికలను లైంగిక దాడి చేసినట్లుగా పోక్సో చట్టం కింద ఎఫ్ఐఆర్ అయ్యి ఇతన్ని అరెస్ట్ చేయబోతున్నారు. ఈ రోజు హిందుత్వం బరువు పోలేదా? ఈ రోజు హిందుత్వానికి ప్రమాదం రాలేదా? ఈ రోజు ఈ పీఠాల బరువు పోలేదా? ఈ రోజు భారతీయుల బరువు పోలేదా? ఈ రోజు హిందువుల బరువు పోలేదా? ఈ రోజు జీరస్వామి వారు మాట్లాడిన 2 ముక్కలకి హిందువుల బరువు పోయిందా? లేకపోతే అదే జ్యోతిర్మఠం శంకరాచార్య పైన ఆడపిల్లల మీద లైంగిక దాడి కేసులో పోక్సో చట్టం ప్రయోగించి ఎఫ్ఐఆర్ చేస్తే హిందువుల బరువు పోయిందా? ఏ జ్యోతిర్మఠం గురించి జీరస్వామి వారు మాట్లాడుతుంటే 2 ముక్కలు తెచ్చి మీరు అక్కస్తో వైరల్ చేశారు. ఈ రోజు 10 రోజులు తిరగకుండా అదే జ్యోతిర్మఠం పరువు బజార్న పడిపోయింది. భగవంతుడు ఉన్నాడంట. ఈ రోజు ఆ జ్యోతిర్మఠం శంకరాచార్యని అరెస్ట్ చేయబోతున్నారు. చూశారు కదా, మన సోదరి సత్యభామ దీని మీద వీడియో స్పందించారు. అయితే ఇందులో బాధపడేది ఏముంది అనుకుంటున్నారా? ఇందులోనే బాధపడాలి ఎక్కువ. అమ్మ సత్యభామ, నువ్వు ఆ వీడియోలో ఎంత సానుభూతి చూపించినట్లుగా నటిస్తున్నా నీ మాటల్లో తెలిసిపోతుంది. అఫ్కోర్స్ నువ్వు నిజంగా కూడా చాలా టాలెంటెడ్. నోటితో నవ్వుతూ నొసలతో వెక్కిరించినట్లుగా మాట్లాడటంలో బహుశా నీ తర్వాత ఎవరైనా. ఈ మాట స్వానుభవంతో, స్వీయ అనుభవంతో చెప్తున్నాను. హిందువులందరికి కూడా విషయం తెలియాలి కదా. దాంతోపాటు తొందరపడి పోస్టర్ చూసే సినిమా ఊహించేసుకోవటం కాకుండా చివరిదాకా వీడియో చూసి మా ఉద్దేశాలు ఏంటో అర్థం చేసుకోండి. గతంలో నా మీద దువ్వాడ శివప్రసాద్ గారి మీద కూడా ఒక తప్పుడు కేసు బనాయించడం జరిగింది. ఒక తప్పుడు వీడియోను కూడా ప్రచారంలోకి తేవటం జరిగింది. అయితే ఆ వీడియో వచ్చిన సందర్భంలో మాకు మద్దతుగా మాట్లాడిన ఈ చెల్లెమ్మ ఆ తర్వాత కొద్ది రోజులకే దువ్వాడ శివప్రసాద్తో వచ్చిన విభేదాల కారణంగా శివప్రసాద్ గారిని మాట్లాడుతూ ఆ విషయాన్ని తీసుకొచ్చి మీరు బ్లాక్మెయిలర్స్ బా, ఏం టాలెంట్ అమ్మా అనేది. మేము బ్లాక్మెయిల్ చేశామో లేదో, మేము తప్పు చేశామో లేదో మాకు తెలుసు. కానీ మాకు మద్దతు ఇచ్చిన రోజు నువ్వు మరి మేము తప్పు చేసామని తెలిసే ఇచ్చావా? పైగా ఇప్పుడు అవిముక్తేశ్వరానంద విషయంలో కూడా ఈ వీడియోలు ఎట్లా ఉంటున్నాయి అంటే, అవిముక్తేశ్వరానంద స్వామికి అసలు రేపు చేసేశారు, లేదా లైంగిక దాడి చేసేశారు, ఇక రేపు అరెస్ట్ అవబోతున్నారు అని చెప్పేస్తుంది ఈవిడే. ఏమ్మా, అధికారులు ఎవరన్నా నీతో పర్సనల్గా డిస్కషన్ చేశారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతో పాటు ప్రతి హిందువుకి కూడా కొన్ని విషయాలు ముఖ్యమైన అప్డేట్ చేయాలి. ఒకటి, స్వామీజీల మీద కేసులు, అందున ఇలాంటి కేసులు ఇదే మొదటిసారి కాదు. సనాతన ధర్మాన్ని దెబ్బతీసే క్రమంలో, సనాతన ధర్మం పైన దాడి చేసే క్రమంలో స్వామీజీల మీద గతంలో ఎన్నో తప్పుడు కేసులు బనాయించారు. ఉదాహరణ కావాలంటే, కంచి శంకరాచార్య జయేంద్ర సరస్వతి స్వామివారి మీద ఏకంగా మర్డర్ కేసు పెట్టేసి ఆశ్రమంలో మర్డర్ ఆయనే చేపించారంటూ ఆయన్ని దారుణమైన పద్ధతిలో అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. కానీ ఏమైంది? 9 ఏళ్ల తర్వాత ఆయన నిర్దోషి అని తేలింది. అలాగే గతంలో హర్యానాలో స్వామి పరమానంద స్వామి వారిని ఇలాంటి లైంగిక ఆరోపణల కేసుల్లోనే అరెస్ట్ చేశారు. ఏమైంది?
ఆ తర్వాత ఆయన కూడా నిర్దోషిగా బయటకు వచ్చారు. ఇక మొన్న ఒక 4-5 ఏళ్ల క్రితం కూడా వైజాగ్లో పూర్ణానంద స్వామిని అక్కడ బాలికల కోసం ఒక హాస్టల్ నడిపిస్తుంటే ఆ హాస్టల్లో బాలికలతో అసభ్యంగా బిహేవ్ చేశారని చెప్పేసి ఆయన ఏదో లైంగిక దాడి చేశారని కొంతమంది మిషనరీలు, ఆ మిషనరీల చేత ప్రోత్సాహం అందుకున్న కొన్ని సంఘాల వాళ్ళు ఆయన దారుణంగా రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పచెప్పారు. తర్వాత పూర్ణానంద స్వామి తప్పే లేదు, ఆయనకు అటువంటి ఆ శక్తి కూడా లేదు అన్న విషయం పట్టుతో పరీక్షల్లో తేలింది. ఆ కేసు ఊడిపోయింది. కానీ ఆ కేసు నిజమా అబద్ధమా అని తేలటానికి 9-10 ఏళ్లు పడుతుంటే ఈలోపు కొంతమంది తప్పుడు యదవలు ఆ కేసులను అడ్డం పెట్టుకుని మీ స్వామీజీలు ఇట్లా, మీ స్వామీజీలు అట్లా అని ప్రచారం చేశారు. ఇప్పుడు వాళ్ళు వస్తారనుకున్నా, తొందరపడి నువ్వు వచ్చేసావమ్మా. కానీ నువ్వు దానికి తమ్నైల్ పెట్టావు చూసావా, ఒక్కసారి ఆ తమ్నైల్ చూడండి. చూస్తున్నారు కదా, బాలికలపై లైంగిక దాడి, బాలికపై కూడా కదా, బాలికలపై ఎంతమంది పైన చేశారో మరి. పైగా చేసింది ఎవరు? శంకరాచార్యపై ఎఫ్ఐఆర్. ఇక్కడ జ్యోతిర్మఠం పీఠాధిపతి, లేకపోతే బదరీ పీఠాధిపతి, లేదు అవిముక్తేశ్వరానంద అని పేరు పెట్టొచ్చు. అవేవి కాకుండా శంకరాచార్యపై ఎఫ్ఐఆర్. బాగుందమ్మా, బాగుంది. నీ విషయాన్ని నువ్వు ఎంత దారుణంగా కక్కుతున్నావో కనీసం నీకైనా అర్థమవుతుందా? పైగా హిందువులందరూ ఒక్కటి ఆలోచించుకోండి, అవి శంకర పీఠాలైనా, వైష్ణవ పీఠాలైనా, మధ్వ పీఠాలైనా, ఏవైనా సరే ఈ పీఠాలు ఆయా సంప్రదాయాలకి సుప్రీం. ప్రతి పీఠాన్ని, ప్రతి సంప్రదాయాన్ని గౌరవించుకుంటూ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన స్థితిలో ఉన్న మనం, ఎందుకంటే మనకి ప్రపంచంలో 200 దేశాలు లేవు, మనం ఎటు పోతే అటు ఎక్కడ కావాలంటే అక్కడ బతికేసుకోవచ్చు అనుకునేలాగా. భారతదేశంలో తప్పుడు కేసులు పెడితే నిత్యానంద అనే వ్యక్తి ఇంకో ఐలాండ్ను కొనుక్కుని దాన్ని ఒక దేశంగా ప్రకటించుకుని బతకాల్సిన స్థితి వచ్చింది తప్ప ఏ దేశంలోకి వెళ్ళి దర్జాగా బతికే పరిస్థితి లేదు. అలాంటి అవకాశం, ఆస్కారం కూడా అందరికీ ఉండదు. ఈ స్థితిలో భారతదేశంలోనే గుంభనంగా ఒకళ్ళనొకళ్ళు కాపాడుకుంటూ బతకాల్సిన మనము ఒకళ్ళ మీద ఒకళ్ళ విద్వేషాలు చిమ్ముకుంటూ సంప్రదాయం మాటున సనాతన ధర్మానికి తూట్లు పొడుస్తూ పోతా ఉంటే మాలాంటి వాళ్ళందరూ చేస్తున్న పోరాటం విలువేంటి? మాలాంటి వాళ్ళు ఏంటమ్మా, నువ్వు కూడా చేస్తున్నావు కదా, సనాతన ధర్మం కోసం పోరాటం చేస్తున్నావు. నీకు అద్భుతమైన వాక్చాతుర్యం ఉంది, అదేవిధంగా మంచి గ్రంథ పరిజ్ఞానం ఉంది, చక్కటి భాష ఉంది, అన్నిటికీ మించి ధైర్యం ఉంది కదా. మరి నీ శక్తిని కావచ్చు, నీ టాలెంట్ని కావచ్చు, ధర్మం కోసం కాకుండా సంప్రదాయాల మీద విద్వేషం కోసం ఎందుకు అంత దారుణంగా వాడుతున్నావు? నీ వీడియోలో 100 వీడియోలు చూస్తే దాదాపు 50 పైచిలకు వీడియోలు సంప్రదాయ విద్వేషాన్ని చిమ్ముతూనే ఉంటాయి. వైషమ్యాలు పెంచేవాళ్ళు అన్ని వర్గాల్లోనూ ఉంటారు, అందరూ కూడా మార్చుకోవాల్సిందే ఈ పద్ధతిని. ఇకపోతే ఇలాంటి మాటలు చెప్తూ ఉంటే మా మీద ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రచారం మొదలెడతారు, ఈడు పలానా సంప్రదాయ ద్వేషి అని చెప్పేసి. ఏమోనమ్మా, నాకు తెలియదు ఆ విషయాలన్నీ కూడా. గతంలో ఎవడో ఒక ఊరకొక్కు ఉండేవాడు, వాడికి పూరి నిశ్చలానంద సరస్వతి గారు ఏదో స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ను క్వశ్చన్ చేశానని చెప్పేసి నేను స్మార్త ద్వేషిని, శ్రీ వైష్ణవ పక్షపాతిని అన్నాడు. అలాగే జిఆర్ స్వామి వారు ముస్లిం ఇంట్లో పెళ్లికి ఎందుకు వెళ్ళారు అని పోస్ట్ పెట్టి క్వశ్చన్ చేసినందుకు నేను శ్రీ వైష్ణవ ద్వేషిని, స్మార్త పక్షపాతిని అన్నారు. నాకు ఆ సంప్రదాయం లేదు, ఈ సంప్రదాయం లేదు. నేను సనాతన ధర్మాన్ని మాత్రమే నా ఊపిరిగా, నా ప్రాణంగా భావించే వ్యక్తిని. అలాంటి నా యొక్క, లేకపోతే మాలాంటి వాళ్ళ యొక్క ఉద్దేశాలని అర్థం చేసుకోలేక మీ ఇష్టం వచ్చినట్టు ఏం ముద్రలు వేసుకుంటారో వేసుకోండి, కానీ దానివల్ల ధర్మానికి నష్టం జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా మేము వచ్చి మాట్లాడతాం. సత్యభామతో పెట్టుకుంటే నోరేసుకుని పడిపోద్ది అంటున్నారు కాబట్టి సత్యభామని క్షమించేంతకాలం వదిలేలా మేమేమి? అరే, వాళ్ళ సంప్రదాయం గురించి వాళ్ళు ఏదో ఫైట్ చేసుకుంటున్నారు అనుకున్నాం, కానీ ఈ రోజు ఎక్కడ జగద్గురు పీఠాల మీదనే నిందలేసే స్థితికి వచ్చారు. ఎందుకు జగద్గురు పీఠాల మీదనే కాదు, ఏ పీఠం మీద ఎవరైనా నిందలు వేస్తుంటే మధ్యలో మేము వచ్చిన సందర్భాలు అనేకం. చిన్నజీయర్ స్వామి వారు సమ్మక్క సారలమ్మ మీద చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించి విష ప్రచారం చేస్తూ ఉంటే అడ్డంగా నిలబడింది నేను. చిన్నజీయర్ స్వామి వారు వారి ఆశ్రమంలో ఆహారపు అలవాట్ల గురించి చెప్తుంటే దాన్ని తప్పుడు పద్ధతిలో చూపిస్తూ వీడియోలు పెడుతుంటే దాని మీద స్పందించింది మేము. అలాగే చిన్నజీయర్ స్వామి వారిని, భగవద్ రామానుజాచార్యుల వారిని, రాఘవ శర్మని ఊరకొక్క ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వాడిని వంగదీసి గుద్దింది మేము. ఇవన్నీ చూసి మమ్మల్ని ఏమనుకుంటారంటే మేమేదో ఈ సంప్రదాయము అనుకుంటారు. మేము ఈ సంప్రదాయం కాదు, ఈ సంప్రదాయాన్ని, ఆ సంప్రదాయాన్ని, ప్రతి సంప్రదాయాన్ని గౌరవించే సనాతన హిందువులం. కానీ మరి సత్యభామ, నువ్వేం చేస్తున్నావు? నీ మనసులో ఎంతటి విద్వేషం పెంచుకుంటున్నావో నువ్వు ఆలోచించి, నువ్వు ధర్మం కోసం రామ్మ. ఒకసారి అన్నయ్య అని పిలిచావు కాబట్టి ఒక అన్నలాగే బాధ్యతగానే చెప్తున్నా, నా చెల్లెలు అనుకునే చెప్తున్నా, నీ పద్ధతిని మార్చుకోవాల్సిన సందర్భం వచ్చింది ఖచ్చితంగా. ఎందుకంటే మొన్న కూడా ఒక వ్యాఖ్య నీకు గుర్తుండే ఉంటుంది. ఇది నిజంగా చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ చెప్పక తప్పని పరిస్థితి. తన చావుకి గణపతి సచ్చిదానంద స్వామి వారే కారణం అంటూ ఒక వీడియో పెట్టి థంబ్నెయిల్ పెడితే నేను, కరుణాకర్ సుగుణ గారు, సంతోష్ గణపతి గారు ఫోన్ చేసి చెప్పడంతో మేము కాల్ చేసి మాట్లాడాం. ఇలాంటి వీడియోలు మంచిది కాదు, స్వామివారి మీద దుష్ప్రచారం చేయటం తప్పు, ఇందులో గణపతి సచ్చిదానంద స్వామివారి లాంటి పేరు తీయకూడదమ్మా అంటే, నేను తెస్తానన్నయ్యా, అలాంటి వాడి వెనకాల ఉంది ఈయనే అని చెప్పేసి అన్నావు. ఏమ్మా, మరి ఇలాంటి వీడియోనే గణపతి గారు చేస్తే అప్పుడు స్వామివారికి వ్యతిరేకంగా జిఆర్ స్వామివారి పరువు పోదా అంటే, పోతే పోనండి అన్నయ్య, నాకేంటి అన్నావు. ఇది సంప్రదాయం మీద నీ ప్రేమను తెలియజేస్తుందా తల్లి? పైగా నువ్వు ఇంకో మాట అన్నావు,
ఏమన్నా నువ్వు గణపతి సచ్చిదానంద వారు నీ చావుకు కారణం అని చెప్పేసి వీడియో పెట్టావు కదా, మరి ఇలాగే సంతోష్ గణపతి గారు కూడా పెడతానంటున్నారు, జిఆర్ స్వామి గారు నా చావుకు కారణం అని చెప్పేసి అంటే, చస్తే చావని అన్నయ్య అన్నావు. ఇంత కర్కోటకంగా, ఇంత కర్కశంగా నువ్వు కదా మాట్లాడింది. నిజంగా ఈ వ్యక్తిగత సంభాషణ బయట పెట్టాల్సిన అవసరం లేదు, కానీ నువ్వు ఎంతటి మాటకారివి, అదేవిధంగా నువ్వు ఎంత కర్కోటకంగా ఉంటున్నావు కొన్ని విషయాల్లో అనేది తెలియాలి. బహుశా నా మాటలు కటుగా అనిపించుండొచ్చు, నేను బహిరంగంగా స్పందించకుండా ఈసారి కూడా నేను ఫోన్ చేయొచ్చు, కానీ ఫోన్ చేస్తే వినే పరిస్థితి నువ్వు లేవు. పైగా నీకున్నంత సమర్థత మాకు లేదు. ఉదాహరణకి మొన్నే చూడు, జబ్బలు చర్చుకుంటూ బత్తాయిలు పిసుకుతాను అని చెప్పేసి కొంతమందిని రెచ్చగొట్టావు. తిరిగి రెచ్చిపోయి కొంతమంది అవతల వాళ్ళు కౌంటర్ చేస్తే వెంటనే నా చావుకు వీళ్లే కారణము అంటూ సానుభూతి కోసం మరొక వీడియో పెట్టావు. అమ్మ, ఈ భూమి మీద ఎవ్వరు ఎల్లకాలం ఉట్టి కట్టుకుని ఎల్లాడటానికి బతికిపోవటానికి రాలే. వచ్చిన ప్రతి వాళ్ళు ఏదో ఒక రోజు వెళ్ళిపోవాల్సిన వాళ్ళే. కానీ ఆ మధ్యలో మన దేశం కోసం, మన ధర్మం కోసం, మన జీవితాన్ని ఎంతవరకు సార్థకం చేసుకునేలాంటి పనులు చేసాం, దీని గురించి కదా ఆలోచించాలి. పోనీ నువ్వు చేస్తున్న ఈ పోరాటం వల్ల స్వామివారికి కానీ, లేకపోతే జిఆర్ స్వామివారి ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యవస్థకి కానీ ఏదైనా 1% నీ వల్ల వాళ్ళ పీఠం శోభ పెరిగిందా? పైగా స్వామివారిని ఇంకా అనకూడని మాటలు అనేవాళ్లే తయారయ్యారు. పైగా నీకు తగ్గట్టుగానే ఆశ్రమంలో కొంతమంది పిల్ల బచ్చాగాళ్ళు తయారయ్యారు, ఆ నరేందర్ లాంటి వాళ్ళు. ఓ పక్కన స్వామివారితో మేము చెప్తూ ఉంటే, మేము ఉండగానే ఈ నరేందర్ లాంటోడు స్వామివారి దగ్గర రెచ్చగొడతా ఉన్నాడు. అదేంటాడు అని, వాళ్ళు అట్లా అన్నారు, వీళ్ళు ఎట్లా అన్నారు అని చెప్పేసి. ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? నిజంగా మీ సంప్రదాయం పట్ల మీకు వల్లమాలిన ప్రేమ ఉండటాన్ని నేను తప్పు పట్టట్లా, కానీ ఆ ప్రేమని అవతల వాడి మీద ద్వేషంగా మార్చుకుని ఇష్టారీతం రెచ్చగొడుతున్నారు చూసారా. పైగా ఈ వీడియోలో నువ్వు అవిముక్తేశ్వరానంద స్వామి మీద పగని చూపించడమే కాకుండా, ఆ పగని శృంగేరి శారదాపీఠం జగద్గురువులైన భారతీ తీర్థ మహాసన్నిధానం వారి మీద, అదేవిధంగా విధుశేఖర భారతీ స్వామి వారి మీద కూడా నువ్వు చూపించే ప్రయత్నం చేసావు. వచ్చిన ప్రతి అవకాశం లేకపోతే అవకాశాన్ని కల్పించుకుని మరి ఇలా శంకరపీఠాల మీద విద్వేషాన్ని కక్కాల్సిన అవసరం నీకేంటమ్మా? ఈ రోజు దాకా నేను కానీ, కరుణాకర్ సుగుణ గారు కానీ ఏ రోజు ఇలాంటి వ్యవహారాల్లో తలదోర్చలేదు, ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన దుస్థితి వస్తుందని కూడా అనుకోలే. కానీ నువ్వు ఈ స్థాయికి దిగిన తర్వాత కూడా, ఒక క్రైస్తవుడో ముస్లింలో నాస్తికుడో చేయాల్సిన పనిని కూడా నువ్వే చేసే స్థితికి వచ్చేసిన తర్వాత, ఇప్పుడు కూడా మేము మాట్లాడకపోతే మా పోరాటానికి, లేకపోతే మా మాటలకి, మా జీవితానికి అర్థం లేదు. హిందూ బంధువులారా, మీరు ఆలోచించండి. అది శృంగేరి అయినా, కంచిపీఠమైనా, జిఆర్ మఠాలైనా, లేకపోతే మధ్వపీఠాలైనా, ఎవరినైనా సరే మనం ఓన్ చేసుకుని మన వాళ్ళు కాదు, వీళ్ళు వేరే వాళ్ళు అనుకుంటే దానివల్ల మనకే నష్టం. ఒకటి, రాజకీయ నాయకులకి, లేకపోతే మన చుట్టూ బ్రతుకుతున్న ఈ కుహనా బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సనాతన ధర్మమే లోకువైపోతుంది. దాంతోపాటు ఇప్పటిదాకా ఎప్పుడు చరిత్రలో కూడా చూడాల శైవ వైష్ణవ యుద్ధాలు, అని ఇప్పుడు అవి నిజంగానే జరుగుంటాయేమో అని భ్రమింపజేసేలాగా ఇలాంటి వాళ్ళ చేష్టలు మనకి కనిపిస్తా ఉన్నాయి. తద్వారా హిందువుల్లోనే చాలా మందికి చిచ్చి ఏంటి ఇలా కొట్టుకు చేస్తున్నారు, దీనిలోనే మనం ఉండాల్సింది అని అనే స్థితి కల్పించే పని వీళ్ళు చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఈ రోజున అన్య మతాల్లో ఎన్ని వర్గాలు ఉన్నా, ఎన్ని గ్రూపులు ఉన్నా సరే వాళ్ళు బయటకు వచ్చి ఇంత చిల్లరగా కొట్టుకోవట్లేదు. కానీ మన వాళ్ళు మాత్రం ఇష్టారీతన వీడియోలు పెడుతూ ధర్మానికి తూట్లు పొడుస్తూ ఉన్నారు. దయచేసి ఇలాంటి వాళ్ళకి బుద్ధి వచ్చేలాగా చేయాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. వాళ్ళ కామెంట్లలో తెలియజేస్తారా, లేకపోతే వాళ్ళకి వంతపాడి ఇలాంటి గొడవల్ని పెంచేలాగా చేస్తారా, మీ చేతుల్లోనే ఉంది. ఇదే అదును అనుకుని కొంతమంది అన్యమతస్తులు కూడా హిందువుల్లాగా, లేకపోతే వీళ్ళ సంప్రదాయవాదుల్లాగా వచ్చేసి సంప్రదాయాల పేరుతోటో, లేకపోతే సంప్రదాయాలకు విరుద్ధంగానో కామెంట్లు పెడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం కూడా చేయొచ్చు. అలాంటి వాళ్ళను కూడా గమనిస్తూ ఉండండి. కానీ ఏది ఏమైనా సనాతన ధర్మానికి హాని జరిగే పనుల్ని మాత్రం జరగకుండా చూడండి. ఇక అవిముక్తేశ్వరానంద మీద కేసు అంటారా? ఆల్రెడీ అవిముక్తేశ్వరానంద స్వామి కూడా చెప్పారు, విచారణ మేము స్వాగతిస్తున్నాము, జరగని ఉండే నిజాలు విచారణలో తేల్తాయి అని చెప్పేసి. ఒకవేళ విచారణలో ఆయన దోషి అని తేలితే ఈ శంకరపీఠాల పరువు కానీ, భారతదేశం యొక్క పరువు కానీ, హిందుత్వం యొక్క పరువు కానీ ఏమీ పోదమ్మా. సత్యభామ, నువ్వు వరి అవ్వమాకు. ఎందుకంటే తరతరాలుగా వస్తున్న పీఠం యొక్క పరువు ఒక వ్యక్తి మీద ఆధారపడి లేదు. పైగా ఆ వ్యక్తిని అక్కడ భారతీ తీర్థ స్వామి వారు, విధుశేఖర భారతీ స్వామి వారు నియమించలేదు. అప్పటి పీఠాధిపతిగా ఉన్న ద్వారకా శంకరాచార్య స్వరూపానంద సరస్వతి వారు ఈ అవిముక్తేశ్వరానంద స్వామి వారి పేరుని ప్రతిపాదించి ఉన్నారు. దానికి సంబంధించి లిఖిత పూర్వకంగా కూడా ఇచ్చి ఉన్నారు. కానీ వీరు అభిషేకం అయ్యే సమయానికి స్వామివారు లేరు కాబట్టి శృంగేరి జగద్గురువులైన భారతీ తీర్థ స్వామివారి అనుజ్ఞ మేరకి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి వారు వారికి పీఠాధిపతిగా అభిషేకం చేయటం జరిగింది. ఇందులో శృంగేరి పాత్ర ఏముందమ్మా? ఎందుకు అంత విషం కక్కాల్సిన అవసరం వస్తుంది? అక్కర్లేని చోట కూడా విధుశేఖర భారతీ స్వామివారి పేరు తీసుకొచ్చి, అంటే స్వామివారు నవ యవ్వనంలో ఉండి ఆసేతు హిమాచలం మళ్ళీ విజయయాత్రలు చేస్తూ ఆనాటి శంకరాచార్యుల వారిని తలపిస్తున్నందుక ఇంత విషం, ఇంత విద్వేషం? గుర్తుపెట్టుకోండి, అటు ఆమ్నాయ పీఠాల జోలికి కానీ, ఇటు ప్రామాణికమైన మరి ఏ పీఠం జోలికైనా సరే ఎవరైనా వచ్చి ఇష్టారీతన మాట్లాడుతూ ఉంటే, అది ధర్మానికి హాని చేస్తుంది అనిపిస్తే, అది తప్పుడు ప్రచారం అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మేము స్పందిస్తాం. అండ్ అందరికీ మళ్ళీ చెప్తున్నా,
ఇలా పండితుల మధ్య ఏదైనా చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రతి పిల్ల బిత్రిగాడు దూరి దాన్ని పెంట చేసే ప్రయత్నం చేయకండి. ఆల్రెడీ సనాతన ధర్మమైన కోటని కోల్చాలని చెప్పి పాషండ శక్తులు విచ్చలవిడిగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అలాంటి శక్తులకి ఊపందించేలాగా ఊతమిచ్చేలాగా మీలాంటి వాళ్ళ చర్యలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మేము మాట్లాడతాం. ఇక మా మీద వేసుకునే నిందలు అంటారా, ప్రతిదీ మేము ఏం చేసినా మాట్లాడే వాళ్ళే ఉన్నారు. సంప్రదాయాల ఘాటిని కడతారు, కులాల ఘాటిని కడతారు, సిగ్గు లేకుండా ఇప్పుడు ప్రాంతాల ఘాటిని కడతా ఉంటారు. కట్టుకోండి, ఏం చేసుకుంటారో చేసుకోండి, కానీ ధర్మాన్ని బ్రతికించుకోవటం కోసం ఎన్ని నిందలైనా మోస్తాం, ఎన్ని కష్టాలైనా పడటానికి సిద్ధంగా ఉన్నాం. కాకపోతే సింపతి కోసం, సానుభూతి కోసం నా సావుకు ఆడి కారణం, నా సావుకి ఈడి కారణం అని పిచ్చి తమ్నెల్స్ అయితే మేము పెట్టాం. హిందూ బంధువులు దయచేసి అర్థం చేసుకోండి. ఇలాంటి వార్తలు వస్తే ఆ వార్తల వెనక విషయం తెలియటానికి కొన్ని ఏళ్లు పడుతుంది. కానీ ఈలోపు మన వ్యక్తిగత ఇష్టాలు, వ్యక్తిగత కోపాలతోటి మనం అంతకంటే ఎక్కువ డ్యామేజ్ చేస్తున్నాం. మన వాళ్ళే చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండండి. వీలైతే అలాంటి వాళ్ళని అన్సబ్స్క్రైబ్ చేసుకుని ప్రశాంతంగా బ్రతకండి. లేదు అనుకుంటే వాళ్ళకి అర్థమయ్యేలాగా వాళ్ళ కామెంట్స్లోకి వెళ్ళి చెప్పండి. ఈ వీడియో ఎవరిని టార్గెట్ చేసి కాదు, కానీ దీన్ని కూడా వక్రీకరించుకుని దీని మీద కూడా విషం చిమ్ముతూ మళ్ళీ కొన్ని వీడియోలు చేస్తాము, మేము రెచ్చిపోతాము అంటే మాత్రం కౌంటర్కి మళ్ళీ కౌంటర్ ఉంటుంది. ఆ పరిస్థితి రాకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పబ్లిక్గా మంచి విషయం చెప్పాం, మార్చుకోమని చెప్పాం. మార్చుకొని ఇలాగే ఉంటుంది నా తీరు అనుకుంటే దేక్లేంగే అంటే దేక్లేంగే. చూసుకుందాం అమ్మా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.